రాజనీతి లేని రాజకీయాలేందిరో, రంగుల జెండాల రాసలీలలు చూడో, రంకుమొగని తీరుబలే బొంకుతున్నరో, ప్రజల గోడు చూడని పరిపాలనెందుకో, కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం, వాణ్ణి వీడు వీణ్ణి వాడు భూతు పురాణం, అర్థంగాక జనాలు గందరగోళం. ఇది పరిస్థితి రాజకీయం. రామ్ నరసయ్య వ్యక్తిగతంగా ఏ పార్టీ సపోర్ట్ చేస్తాడు? బీజేపీకి చేయడం అయితే నాకు క్లియర్ కనబడతా ఉంది. బీజేపీ చేయవు కదా, నిజంగా వాస్తవమేనా నేనన్నమాట? ఇది నా మెడ మీద కత్తి పెట్టి కోసం చేయాలి. ఎందుకట్లా గతగానక చేయ ఒకటి ఉంటుంది, రీజన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ అంతా మంచిగా జరిగింది, మంచిగా పోయినావు అని అంటే నా మీద గుడ్ ఒపీనియన్ ఉంటుంది. పోతే పోతే ఏదైనా పుల్ల పెట్టింది అనుకో నీకు, అరే ఈడేంద్ర గిట్ట అన్నాడు అని ఉంటుంది. సో అదొక ఇబ్బంది అన్నట్టు నా విషయంలో. ఇప్పుడు పార్టీ పరంగా పార్టీ నచ్చలేదు అని అంటే ఒక కారణం ఉంటుంది. పార్టీ నాకు ఎందుకు నచ్చలేదు అంటే, మతాన్ని ప్రేరేపిస్తూ ఈ జై శ్రీరామ్ అని, జై హింద్ అని, అంటే నాకు ఇది ఎందుకు రాజకీయంలాగా చేయాలి. మతంతో రాజకీయం చేయడం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ చేసిందంటూ మతంతో రాజకీయం రోజు చూస్తలేమా? ఏం చూస్తా? రోజు చూస్తలేము. జై శ్రీరామ్ అనేది ఎందుకు అనాలి? ఎందుకు అనాలి అంటున్నా. అంటే తప్పేముంది అంట నేను. ఎందుకు అనాలి అంటే తప్పేముంది అంట నేను. తప్పేం లేదు, నాకు అది నచ్చలేదు. నాకు నచ్చాలి కదా. ఎందుకు నచ్చలేదు రామ్ నరసయ్య అంటే నాకు నచ్చలేదు. ఏమంటే నచ్చుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రామ్ నరసయ్యకి ఏమంటే నచ్చుతుంది? ప్రజల మేలు కోనమను, ప్రజల మేలు కోరమను, భారతమాత భారతదేశం బాగుండాలి, భారతదేశం వర్ధిల్లాలి అను. అందులో భాగం అనుకోవచ్చు కదా. జై శ్రీరామ్ అంటే భారతదేశం, అందులో భాగం అనుకోవచ్చు కదా. అదే భాగం అంటలేను. మీకు మంచిగా అర్థమయ్యేటట్టు క్లియర్గా ముచ్చి చెప్తా. సీతమ్మ తల్లి అనేట ఆమె నిజంగానే సుఖరావు నరసయ్య అన్న తల్లి అయితే, రాముడు నా అయ్య అయితే, మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముని నేనేమని పిలవాలి? మా అమ్మ మానానికి, నేను పుట్టినటువంటి మానానికి అగ్ని ప్రవేశపెట్టినప్పుడు రాముని నేనేమని పిలవాలి? మీరు చెప్పండి. రాజ్యాంగ ప్రకారం చెప్తారా, గ్రంథం ప్రకారం చెప్తారా, ఏ స్టైల్లో చెప్పినా సరే ఇంట నాకు తెలిసిన మేరకే అడుగుతున్నాను. ఏమని పిలవాలి? నీకేమని పిలవాలనిపిస్తుంది? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నన్ను అడుగుతుంది. అదే నీకేమని పిలవాలనిపిస్తుంది? నేనేమంటా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అంట. ఎందుకు అనంటే, ఆడజాతిని అవమానపరిచినటువంటి వాడు దేవుడు అయినప్పుడు, అలాంటి ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు స్వేచ్ఛతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని కల్పించాడు. కాబట్టి ఆయనను బరాబర్ ముక్తం. అట్ సేమ్ టైం బీజేపీ జై శ్రీరామ్ అంటుంది, జై భారత్ మాత అంటుంది, జై హిందూ అంటుంది. కొన్ని చోట్లలో నేను వీడియోలలో చూసిన, యూట్యూబ్లలో చూసిన, అనేక రకాలుగా చెప్తుంటాయి. జై శ్రీరామ్ అనుకుంటా మనుషులను గోసి చంపుతున్నటువంటి వీడియోలు కూడా చూసిన. మీకు కావాలంటే నేను పంపిస్తాను, మీకు పంపి ఈ వీడియోలు ప్లే చేస్తాను ఖచ్చితంగా. జోగా సీరియస్గా చెప్తున్నాను. నా మెయిల్ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి. అంటే ఎటున్నాం మనం? రాజకీయం ఓట్లతోని కావచ్చు, ప్రజలతోని కావచ్చు, మంచి పరిపాలనతో కూడుకున్నటువంటి రాజకీయం జరగాలి. మతాలతో దాంతో ఏమొస్తుంది? ఏమి రాదు కదా. నీకు నాకు మధ్య దూరం పెరుగుతుంది తప్ప ఏమీ రాదు. వాడు ఆ మతం వీడి మతం అన్నప్పుడు డివైడ్ అయినట్టే కదా, మన ఇద్దరి మధ్యలో కంచబడ్డట్టే. కాబట్టి అందరం సమానం. ఈయనే పుట్టినాం కదరా నాయన, ఎవడైనా రావాల్సిన గర్భధార నుంచే కదా అనేటువంటి ఫిలాసఫీ అర్థమైతే పంచాయే లేదు. ఓకే, అంటే కుల వ్యవస్థలో మీరు ఏ కులానికి వ్యతిరేకం అంటే ఏం చెప్తావు? నేను కులాలకు వ్యతిరేకం కాదు. కుల వ్యవస్థలో పర్టికులర్ ఒక కులానికి వ్యతిరేకమా నువ్వు? నేను బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాను. ఎందుకు? ఇక్కడ కులాన్ని నిర్మాణం చేసింది బ్రాహ్మణ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి హిస్టరీని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇది పెట్టకపోతే వివక్షత ఉండకపోవు కదా అనేటువంటి కోణంలో చెప్తాను. నిజంగానే ఇదే సుక్కరామ నరసయ్య తిరుపతి వెంకన్న స్వామి గుడి కాడికి పోయి, నేను ఒక పిచ్చకుంట్ల రామనరసయ్యని అని చెప్పి నా కులం పేరు చెప్తే, నా గోత్రాన్ని చదువుకుంటా అదే శతగోపురాన్ని తీసి నా నెత్తిలో పెట్టగలగాలి. పెడతారు. అదే తిరుపతి వెంకన్న స్వామిని నేను మనస్ఫూర్తిగా ఒకసారి హక్ చేసుకొని నా కష్టాన్ని ఆయన చెవులో చెప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను హక్ చేసుకొని ఇవ్వాలి, నన్ను గర్భగుళ్ళకి రానియాలి. అలాంటప్పుడు ఎవరి మీద, ఆ ఒక్కరి మీద కూడా ఏమంటారు, దేశం లేకుండా ప్రేమ పెంచుకుంటా. అది ఒకవేళ మీకు సాధ్యమైతే నేను పట్టుకపోయి ఒకసారి వస్తా. పిచ్చి పిచ్చి కోరికలు ఉన్నాయి కానీ నీకు? పిచ్చి కోరిక ఎట్లయితుంది? పిచ్చి కోరిక ఎట్లయితే ఏ లెక్కతోనైతే చెప్పు. దేవుణ్ణి హక్ చేసుకోవాలి, అది అదేంది? దేవుని హక్ చేసుకోద్దా? దేవుని హక్ చేసుకోవడం పిచ్చి కోరిక? ఎవరిని హక్ చేసుకోవాలి? అందరు చూస్తారు, చూసి మొక్కాలి, ఏదైనా కోరిక అడగాలి అంటారు. నాకు ఆ ఇష్టం ఉన్నది, నాకు ఆ ఇష్టం కలిగింది, హక్ చేసుకోవడం తప్పెట్లయితుంది? రూల్ ఉందా అట్లా? చేసుకోవద్దనుందా? చేసుకోవాలని ఉందా అని అడుగుతున్నా. నేను చేసుకోవాలనుకుంటున్నా, అట్లా చేసుకోవద్దనే దానికి రూల్ ఉన్నదా? నేను పిచ్చి కోరిక ఎట్లయితుంది? ఇప్పుడు అందరు పోతున్నట్టు పోవాలి. ఇప్పుడు వీడికి రావాలి, నన్ను అడిగి రాణిస్తలేడనే కదా ఈ పంచాయతీ. అందరు పోతున్నట్టు పోవాలనుకుంటే నన్ను రాణిస్తలేడనే కదా పంచాయతీ. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 7 దాకా దర్శించుకుంటలేరా? 7 దాకా ఎందుకు సమస్య? 7 దాకానే వద్దు, మా ఊళ్ళకే తీసుకుపోతా నేను. ఊళ్ళో శివాలయం ఉంటుంది, అన్ని కులాల వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోడికి వాడు ఆ పదవిలో కూడా ఎక్కడ ఉండడు.
కనబడడు ఎందుకు? వీళ్ళు అంటారు అని వాళ్ళు కదా దేవుని ముట్టుకుంటే ఎట్లా వీళ్ళు నిజమా? నిజమయ్యా నిజంగా అది ఉంటే ఖచ్చితంగా కెమెరాలు పట్టుకొని నేను వస్తాను. దా రమ్మని చెప్తున్నాడు ఒకవేళ లేకపోతే రమ్మని చెప్తున్నా లేకపోతే పాటే బంద్ చేస్తా ఆ? పాటే బంద్ Challenge చేస్తా ఇది? వెరీ నేను నిజంగా వస్తా. వెరీ క్లియర్గా నన్ను తిరుపతి వెంకన్న సంగుడి కాడికి పట్టుకపో నేను వస్తా ఇంకా నా గురించి మాట్లాడుతున్నా. మీరు ఏమన్నారు ఇందాక పిచ్చి కోరిక ఉందన్నారు ఆ పిచ్చి కోరిక తీర్చే సత్తా మీకుందా అని అడుగుతున్నా నేను వస్తా పట్టుకపోతావా నేను క్లియర్గా చెప్తా మైక నేను పిచ్చకుంట్ల రామనడిసేయని లేదా పచ్చబొట్ల రామనడిసేయని లేకపోతే నేను బైరుపుల రామనడిసేయని నేను బరివత్తల రామనడిసేయని అని చెప్తా మీకు ఎంత దమ్ము ఉందో మీకు ఏ దమ్ముతో చెప్పగలుగుతారో చేపిస్తారా వెరీ క్లియర్ అది ఏడికైనా సరే మీరు ఇటు నుంచి ఇట్టే పోతే తిరుపతి పోదామని వస్తాను నేను ఇంటికి ఫోన్ చేసి పూజమ్మ నాకు 2 రోజులు టైం పడుతుందని చెప్తా. ఎందుకు అట్లా ఇవన్నీ ఎందుకు ఈ ఛాలెంజ్లు తీసుడు చేసుడు ఛాలెంజ్ ఎట్లయితుంది ఇప్పుడు నా కోరిక అది ఇప్పుడు నీకు కోరిక ఉన్నది ఇంటర్వ్యూలు అని దేనికోసం చేస్తారు మీరు ఏది ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తారు ఇంటర్వ్యూలు చేస్తున్నా ఎందుకు ఇది నా వృత్తి కాబట్టి చేస్తున్నా. ఎస్ కాబట్టి నేనేమంటున్నా నా వృత్తిలో భాగంగా ఈ దేశంలో నేను పుట్టినందుకు నాకు కోరిక ఉంటుంది కదా క్రాంతి అనేటైనా మంచి జర్నలిస్ట్గా పేరుగాంచాలనేటువంటి ఆశ ఉంటుంది నీ వృత్తిలో భాగంగా. కాబట్టి నేనేమంటున్నా ఈ దేశంలో పుట్టినందుకు నేను ఒక భారతదేశ పౌరునిగా నేను ఒక దేవుడిని హక్ చేసుకోవాలనుకుంటే తప్పెట్లయితుంది పెద్ద నాకు అర్థం కాదు పిచ్చి కోరిక అంటారేనా మీరు మంచి కోరికనే అంటావు కాదా అంటే హక్ చేసుకోవాలని ఏంది అని పర్టికులర్గా కనీసం నేను అక్కడికి పోవాలనుకుంటున్నా పోతే తీసుకోవాలి. తెలంగాణలో బ్రహ్మాండంగా తీసుకోపోతాను. నాకు ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తే మా ప్రాంతాన్ని బిర్రుగలుకుని అన్న థ్యాంక్స్ అన్న మంచిగా ఇంటర్వ్యూ చేసినాం అంట నేను ఏదైనా కోరిక కోరుకుంటా అది నెరవేరిన తర్వాత బిర్రుగా హక్ చేసుకుంటా నాకు ఆ అవకాశం దొరుకుతుందా అని అడుగుతున్నా నేను. హక్ చేసుకుంటూ చోళ ముచ్చడి ఎప్పుడైతే దొరకదు. ఎందుకు అట్లా చెప్పేటోళ్ళు ఉన్నారా అట్లా హక్ చేసుకుంటే వాళ్ళు ఉన్నారా? నాకు అట్లా అనిపిస్తుంది కదన్నా అందుకే నేను పిచ్చి కోరిక అన్న.